హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ లో తెలుగు అమ్మాయి. అయితే నా ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ మీరు వెళ్ళి చేయాల్సింది సబ్స్క్రైబ్ మై ఛానల్ యుఎస్ లో తెలుగు అమ్మాయి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. ఇఫ్ యూ హిట్ దట్ బెల్ ఐకాన్, ఆ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను ఏ వీడియోస్ అయితే కొత్తగా అప్లోడ్ చేస్తుంటానో అవన్నీ మీ దాకా వచ్చేస్తాయి అనమాట. సో ఆ నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా చేరాలంటే యూ నీడ్ టు సబ్స్క్రైబ్ యుఎస్ఎల్లో తెలుగు అమ్మాయి అండ్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ హిట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఏంటో కెమెరా ముందర ఇవన్నీ పెట్టేసింది అనుకుంటున్నారా? ఈ రోజు ఒక స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నాను. దానికంటే బిఫోర్ నేను ఏం చెప్తున్నానంటే, నేను కడప అమ్మాయినండి. ఐఎమ్ ఫ్రమ్ కడప స్పెషల్ ఐటమ్ కారం దోశలు చూపిస్తున్నానండి. సో ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ ఐటమ్ చూపించాలి. అసలు కడప అమ్మాయి అయ్యండి, కడప స్పెషల్ కారం నెయ్యి దోశలు ఎలా, ఏం సంగతి, ఆ రెసిపీస్ మీకు బేసిక్ నుంచి అసలు పిండి ఎలా వేయాలి, ఎలా పులవాలి, పిండిని ఏ ప్లేస్ లో పెడితే పులుస్తుంది, కారం దోశలకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఏంటి, లైక్ అవన్నీ వీడియో తీస్తాను, అవన్నీ కూడా చూపిస్తాను. మీరు మర్చిపోకుండా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి, రెసిపీ ఏంటి సంగతి అనేసి. కొంతమంది అనుకుంటారు ఇది ఒక రెసిపీ, నేను దోశలు రెగ్యులర్ గా పోసుకుంటా ఉంటామని. కానీ కడప స్పెషల్ కారం దోశలు, ఈ పేరు పుట్టిందే మా కడప నుంచి అని చెప్పచ్చు. సో అంత స్పెషల్ ఉంటుందండి చాలా. అండ్ ఐఎమ్ దోశ స్పెషలిస్ట్ అని చెప్పాలి. మా ఇంట్లో మా పిల్లల దగ్గర నుంచి, మా హస్బెండ్ దగ్గర నుంచి నేను చాలా సార్లు మా హస్బెండ్ కి వాళ్ళ ఆఫీస్ కి కూడా వేసి పంపించాను దోశలు. ప్రతి ఒక్కరు 100 out of 100 అని నా దోశలకి పేరు పెట్టిన వాళ్ళే లేరు, 100 out of 100 అని అన్న వాళ్ళే ఉన్నారనమాట. సో అటువంటి రెసిపీ, అంత ఫేమస్ రెసిపీ కడప కారం నెయ్యి దోశలు మీరు చూడకపోతే అది నా తప్పు, చూడకపోతే మీ తప్పు అనమాట. అందుకే చూపిస్తున్నాను, ఇప్పుడు చూపించేస్తున్నాను. ఓకే, సో ఏంటి అప్పలమ్మ మాదిరిగా మార్నింగ్ ఆయిల్ పెట్టేసుకుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ రోజు ఆఫ్టర్నూన్ ఒక అకేషన్ ఉందండి, ఆ అకేషన్ కి వెళ్తున్నాను అనమాట. సో హెడ్ బాత్ చేయాలి, అందుకే నున్నగా వీకెండ్ కాబట్టి ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మా కడప స్పెషల్ కారం నెయ్యి దోశలు మీకు చూపించబోతున్నా. స్టే ట్యూన్. సో కడప స్పెషల్ కారం దోశలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఎన్ని కొలతలు అన్నీ చెప్తానండి. ఇక్కడ నేను 5 cups ఆఫ్ రైస్ తీసుకుంటే, అండ్ దెన్ దానికి 2.5 cup ఉరద్దాలు అండ్ కొన్ని 1/2 spoon మెంతులు, ఆ పక్కన కప్పు చూపిస్తున్నా కదా ఆ కప్పుతో బొరుగులు అనమాట. అన్నీ బాగా నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నా. నేను సుమారుగా మినిమం 3 hours నానాలి, మ్యాక్సిమం ఒక 5 hours నానాలన్నమాట. సో దాంతోపాటు ఇవన్నీ నానబెట్టుకొని, దాంతోపాటు ఉడికిన అన్నం ఒక కప్పు, చూడండి అదే కప్పు మెజర్మెంట్తో మీ ఇంట్లో ఉంటే అదే తీసుకోండి. అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పిండి ఎలా గ్రైండ్ చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. మీకు తెలిస్తే దట్స్ ఓకే, యూ కెన్ స్కిప్ ఇట్ అవుట్. బట్ బేసిక్ నుంచి చూపిస్తే మంచిగా నేను ఎట్లా వేస్తున్నాను, ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ అయితే చేస్తున్నానో మీకు తెలుస్తుంది అనమాట. సో దట్ పిండిలో ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా పిండి పులవచ్చండి, లేకపోతే పులవకపోవచ్చు కూడా. సో కొంతమంది బాయిల్డ్ రైస్, బొరుగులు ఇవన్నీ వేయకుండా పిండి వేసేస్తారు, అందుకే మేబీ మీ పిండి పులవకపోవచ్చు. సో ఖచ్చితంగా 1 cup బాయిల్డ్ రైస్ వేయండి, అంటే ఉడకబెట్టిన అన్నము ప్లస్ 1 cup బొరుగులు వేసుకుంటా నేను. 1/2 cup మెంతులు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో 5 cupsకి ఒక కప్పు రైస్ కప్పు ఒక కప్పు రైస్ అయితే 1/2 cup ఉరద్దాలన్నమాట. అట్లా నేను 5 cups తీసుకొని 2.5 cup ఉరద్దాలన్నమాట. పిండి చూడండి ఎంత మెత్తగా అయిందో, అట్లా వేసుకోవాలి. కొంచెం బరకగా వేసుకున్నా కానీ పిండి అనేది పులవదు, పొంగదన్నమాట, దోశలు ఫ్లఫీగా రావు. సో పిండి అనేది చాలా మెత్తగా వేసుకోవాలి. వేసుకున్నాక లాస్ట్లో ఆ పిండి పులిసేదానికి లోపల ఓవెన్లో పెట్టుకుంటాం. మేము ఇక్కడ యూఎస్లో ఉన్నాం కాబట్టి హీట్నెస్ అంతగా ఇంట్లో ఉండదు, సెంట్రల్ ఏసీ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఓవెన్లో 3 minutes ప్రీ హీట్ చేసేసి బాగా అట్లా కలిపేసుకొని ఓవెన్లో పెట్టేసుకుంటా. ఇంకా పొద్దున్నే తీసా అనమాట. అసలు ఎలా పులిసిందంటే ఒక్కసారి చూడండి, పిండి మొత్తం బయటకు వచ్చేసింది లిటరలీ. సో అట్లా పులిసిందనమాట పిండి. ఎవ్రీ టైం నా పిండి ఇలానే పులుస్తుంది. పులవకపోతే మీరు నిజంగా దోశలు వేసుకుంటే అది నిజంగా టేస్ట్ ఉండదండి.
పిండి పులిసిన తరువాతనే ఇట్లా పులిసి బాగా ఇట్లా ప్లఫీగా ఉండాలి. అప్పుడే దోసలు వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి, ప్లఫీగా ఉంటాయి దోసలు, భలే టేస్ట్ ఉంటాయి. ఆ బాయిల్డ్ రైస్ వల్ల, ఆ బొరుగుల వల్ల వేసినందుకు, ఆ బాయిల్డ్ రైస్ వల్ల ఆ కలర్ కానీ, ఆ బొరుగులు వేసినందుకు ఆ మెత్తదనం కానీ దోసలు సూపర్గా వస్తాయన్నమాట. అంతా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంతా ఆ పిండిలోనే ఉందన్నమాట. సో పిండి ఇలా వేసుకోవాలి. సో ఏదైనా వేడి ప్రదేశంలో పెడితేనే ఇలా పులుస్తుంది మంచిగా. సో ఇందులో నేను ఒక 3 చిటికెళ్ళు బేకింగ్ సోడా, సాల్ట్ తగినంత. మీరు బేకింగ్ సోడా ఇష్టం లేకపోతే బేకింగ్ సోడా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. సాల్ట్ తగినంత వేస్తున్నాను అనమాట. సో అంతా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి, నీళ్ళగా అయిపోతుంది పిండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పిండి బాగా కలిపెట్టేసుకోవాలన్నమాట. కలిపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పిండి రెడీ అయిపోయిందండి, ఇంతే. సో ఇప్పుడు నేను ఇంకా చట్నీస్ ఏమేం ప్రిపేర్ చేస్తున్నా. మా కడపలో అసలు మా కడప దోశల్లో చట్నీస్ అనేటివి వన్ ఆఫ్ ద ఫేమస్ థింగ్ అనమాట. సో ఏమేం చట్నీస్ నేను ప్రిపేర్ చేస్తున్నా అనేది మీకు చూపిస్తా చూడండి. సో ఫస్ట్ చేయబోయేది పీనట్ చట్నీ, రెగ్యులర్ బేసిక్ పీనట్ చట్నీ. అందరూ యూస్ చేసే ఇంగ్రీడియంట్సే మేము కూడా యూస్ చేసేది. సో పీనట్స్, కొద్దిగా చింతపండు, అలాగే పుట్నాల పప్పు అన్నమాట. ఎల్లో పప్పు అంటారు, దాలియా అంటారు. సో కొన్ని పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి కొంచెం సాల్ట్ యూస్ చేసేసి మిక్సీ కొట్టుకోవాలి, అంతే అండి. సింపుల్ పీనట్ చట్నీ అనమాట. సో బేసిక్ పీనట్ చట్నీ చేస్తున్నాను నేను ఇక్కడ, అదే శనక్కాయల చట్నీ. ఇది ఇంపార్టెంట్ థింగ్ దోశల్లోకి, డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చేసుకునే ఐటమే. అండ్ దెన్ నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, కానీ నేను పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేస్తాను ఒక్కొక్కసారి అనమాట. పీనట్ చట్నీలో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటే. మీ దగ్గర కొంచెం ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు, బట్ నేను ఎండు కొబ్బరి ఎక్కువ యూస్ చేయను, ఓన్లీ పచ్చి కొబ్బరి యూస్ చేసుకుంటాను. సో చట్నీ అయితే పీనట్ చట్నీ రెడీ అనమాట. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నానో చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే మా కడప స్పెషల్ కారం దోశల్లోకి బొంబాయి చట్నీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అనమాట కారం దోశల్లోకి. సో కొంతమంది బొంబాయి చట్నీ అంటారు, కొంతమంది శనగపిండి చట్నీ అంటారు. ఏం లేదండి, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత గింజలన్నీ వేసుకున్నాక, ఆనియన్స్ వేసుకున్నాక, కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టుకున్న ఇది కూడా వేసేసి ఇవన్నీ వేపుకున్నాక, ఇదేంటంటారా, శనగపిండి, వాటరు, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు అన్నమాట. ఇట్లా లిక్విడ్గా ఉండాల. ఎందుకంటే వాటర్ తక్కువ వేసుకున్నాం అనుకో శనగపిండి చట్నీ నీళ్ళగా రాదు, గట్టిగా వస్తుంది, అది బాగుండదు దోశల్లోకి. అట్లా ఉండకూడదు, కొంచెం వాటరీగా ఉండాలి. ఇదో ఇంత వాటరీగా ఉండాలి, చూపిస్తున్నా చూడండి. వేసుకునేటప్పుడు కూడా ఇది బాగా ఇట్లా తిప్పేసి, మంచిగా తిప్పేసి, ఇవన్నీ వేగినాక దాంట్లో ఈ ప్యాన్లో గుమ్మరించాలన్నమాట. చూపిస్తా ఆ ప్రొసీజర్ ఎలా చేయాలనేసి. స్టవ్ ఆన్ చేసుకున్నా, ఆయిల్ వేసుకుంటున్నా. ఇది ఆలివ్ ఆయిల్, పెద్దగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా చెప్తున్నా, కుక్ చేసుకునేటప్పుడు ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి, ఫ్యాట్ ఉండదు, హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ దెన్ నేను ఇప్పుడు తర్వాత గింజలు వేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఉద్దిపప్పు, అండ్ దెన్ కొంచెం ఎండుమిర్చి, అంతే తర్వాత గింజలు. సో తర్వాత గింజలు ఇట్లా చిటపట్లాడుతున్నాయి. కొంచెమే ఆనియన్స్ అన్నమాట, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మంట తగ్గించేసుకొని సన్న మంట మీద ఇదంతా కుక్ చేయాలి. లేకుంటే బొంబాయి చట్నీ అక్కడ గుమ్మరిస్తుంది, బొంబాయి చట్నీ గట్టిగా అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఉండాలంటే సన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇదంతా రోస్ట్ చేయాలి. ఇది వేగిపోయాయి కదండి, ఇప్పుడు ఇది బాగా తిప్పుకోవాలి. చూడండి లోపలంతా శనగపిండి ఉంది. సో ఇట్లా మంచిగా తిప్పేసుకొని ఇది తీసుకుపోయి దీంట్లో వేసేయాలి. నీళ్ళగా ఉంటేనే మంచిగా, అంటే ట్రాన్స్పరెన్సీ కలర్ లో బొంబాయి చట్నీ చాలా పల్చగా బాగుంటుంది. దోశల్లో ఇట్లా కారం వేసాక బొంబాయి చట్నీ వేసినాక పూస్తే చాలా పల్చగా బాగుంటుంది. అదే ఎక్కువగా తిక్కుగా ఉంటే దోశల్లో పోయడానికి కూడా తిక్కుగా ఉంటే బాగుండదు అనమాట. సో దీంట్లో ఆల్రెడీ ఉప్పు, పసుపు, ఈ బొంబాయి శనగపిండి లిక్విడ్ లో ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసారనమాట. ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా సన్న మంట మీద ఉడుకుతుంది. ఒక 5 to 7 minutes లోపల ఇది అయిపోతుంది అనమాట. పైన లిడ్ పెట్టుకుంటే అయిపోతుంది, అంతే. చూసారుగా 5 minutes కల్లా, 5 minutes అయినా, 5 minutes కూడా కాదు, 3 minutes అని చెప్పాలి. సో 3 minutes కల్లా టిక్ అయిపోయింది, అంతే. బొంబాయి చట్నీ అనేది తయారైపోయింది. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కారం దోశల్లోకి. చాలా టేస్టీ, ఖచ్చితంగా చేసుకోండి. వెరీ సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. ఇదైతే అయిపోయిందండి, చూడండి చాలు. ఇంతకంటే తిక్కుగా అయ్యేటట్టు చేసుకోకండి, ఇట్లా కొద్దిగా లిక్విడ్గా ఇట్లా ఉండాలన్నమాట. సో నేను శనగపిండిలో అన్ని వాటర్ వేస్తేనే ఎంత లిక్విడ్గా ఉందని మీరు అనుకుంటారు, కానీ చూడండి వన్స్ ఉడికేసరికి ఎంత దగ్గర అయిపోయిందో. సో ఇది ఆఫ్ చేసేసుకుంటాం, అంతే. ఇది అసలైన ఇంగ్రీడియంట్
మా కడప స్పెషల్ ఎర్రకారం దోశలు. వెరీ వెరీ సింపుల్ అండి ఎర్రకారం చేయడంలో. మా కడపలో ఈ విధంగానే చేసుకుంటాం, కానీ కొంతమంది తెల్లగడ్డ, కొబ్బరి ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకుంటారు. నాకు ఇష్టం ఉండదు అలా చేయడము. ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోతుంది. జస్ట్ ఆనియన్స్, ఒట్టిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్, ఇంతే అండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేయడం, బ్లెండ్ చేసుకోవడం, అంతే. ఎర్రకారం రెడీ. సో ఇప్పుడు వచ్చి నేను పప్పుల పొడి ప్రిపేర్ చేస్తున్నా. జస్ట్ పప్పులు, కొంచెం ఎండు కొబ్బరి, అండ్ దెన్ ఒట్టిమిరపకాయలు, కొంచెం సాల్ట్ అనమాట. సో దోశల్లో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది పప్పుల పొడి. సో వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, అంతే. ఇదంతా మిక్సీ కొట్టుకోవాలి. సో ఒక్కసారి చూడండి ఏమేమి రెడీగా ఉన్నాయో. బొంబాయి చట్నీ, పప్పుల పొడి, అండ్ పీనట్ చట్నీ, అండ్ ఎర్రకారం అన్నమాట. పిండి రెడీ, అండ్ ఆల్సో నెయ్యి. సో మనం ఇప్పుడు పోసేసుకుంటాం కడప స్పెషల్ ఎర్రకారం విత్ గీ దోశలు అనమాట. నేను చూపిస్తాను ఎలానో. అన్ని రెడీ. ఇది మా వీకెండ్ స్పెషల్ దోశ అన్నమాట. మా హస్బెండ్, మా పిల్లలు నా దోశ అంటే ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారు తినేదానికి. సో నేను చూపిస్తాను మీకు దోశ వేసి, ఓకేనా. సో పెనం చాలా హాట్గా ఉందండి. అండ్ దెన్ కొంచెం ఒక 2 drops ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఆనియన్తో ఇలా రుద్దాలి. రుద్దాక ఇప్పుడు మనం దోశ పోసుకుంటాం, ఓకేనా. సో దోశ పిండి ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా గ్రైండ్ చేసుకోవాలి, అండ్ దెన్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ మనము ఈ కారం దోశలేక అవసరము, ఏం చట్నీలు చేసా అన్నీ నేను మొత్తం ఎవ్రీథింగ్ బేసిక్ నుంచి వీడియో పెట్టా. సో ఇప్పుడు వచ్చి మనం 2 చిటికెళ్ళు నెయ్యి యాడ్ చేసుకుంటాం. సో నెయ్యి వేస్తున్నానండి. కొంచెం ఎక్కువే పడినట్టుంది నెయ్యి. సో ఇట్లా దోశలు వేసుకునేటప్పుడు నెయ్యి వేసుకొని, అండ్ దెన్ అది కాలినాక బొంబాయి చట్నీ, పప్పుల పొడి, ఇది పీనట్ చట్నీ, ఎర్రకారం అనమాట. మా కడప స్పెషల్ ఐటమ్స్ అనమాట ఇవి దోశలేకి. ఇవన్నీ వేసుకొని తింటే ఉంటుంది బా, సూపర్, అంతే, మాటలు లేవు. ఇప్పుడు దోశ తిప్పేసుకుంటామండి. సో ఫ్లిప్ చేసుకుంటాం దీన్ని. అండ్ దెన్ ఇప్పుడు కారం 1 స్పూను. దీన్ని మా ఊర్లో బొంబాయి చట్నీ అంటారు, మీ ఊర్లో ఏం చట్నీ అంటారో కామెంట్ చేయండి. బొంబాయి చట్నీ 1 స్పూను. దీన్ని ఇక్కడే బాగా మిక్స్ చేయాలి, ఇట్లా 2 కలిసిపోవాలన్నమాట. అండ్ దెన్ అప్లై చేయాలి ఇట్లా దోశకి మొత్తం, ఓకేనా. ఓ సారీ, పప్పుల పొడి వేయాలి దీంట్లో, మర్చిపోయినా చూడండి. పప్పుల పొడి వేసాక సో పైన నుంచి కొంచెం నెయ్యి అట్లా చూసేసి, ఇంకెక్కువ కాల్చకూడదు దోశను, మళ్ళీ అప్పలం అవుతుంది అనమాట. సో ఇది తీసుకొని ప్లేట్లో ఇలా వేసుకోవడమే. అండ్ దాని పక్కన మనము పీనట్ చట్నీ, లేకపోతే దోశకు వాల్యూనే లేదు. సో పీనట్ చట్నీ, మళ్ళీ కొద్దిగా బొంబాయి చట్నీ, అండ్ దెన్ ఎర్రకారం అన్నమాట. 3 వేసుకొని తిని రుచి చూపిస్తా. సో చూసారుగా ఇప్పుడే రెసిపీ. వేడి వేడి కారం, నెయ్యి, పప్పుల పొడి, బొంబాయి చట్నీ వేసిన దోశ. ఇప్పుడు మీ ముందరే ఈ దోశ ఎంత టేస్టీగా ఉంటుందో తిని చూపిస్తా. సో ఇట్లా కారం, బొంబాయి చట్నీ అన్నీ ఇట్లా అద్దుకొని అమృతమే, అంతే, ఇంకేం లేవు మాటలు. సూపర్ ఉందన్నమాట దోశ.
ఇంకో ఒక్క బయట తిని మటుకు ఆగలేమన్నమాట. మా హస్బెండ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి, నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కూడా అని చెప్పచ్చు. సో వీకెండ్ వచ్చేసరికి ఇట్లా ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాం. సూపర్. చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పిన కొలతల ప్రకారం పిండి వేసుకోండి. అండ్ దెన్ నేను చెప్పినట్టు ఆల్ చట్నీస్ ప్రిపేర్ చేసుకోండి. నెయ్యి కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీరు నెయ్యి స్కిప్ చేసుకోవాలంటే చేసుకోండి, ఇట్స్ ఓకే. బట్ నెయ్యి యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అనమాట దోశకి. సో నేను చెప్పినట్టు చేసుకొని తిని కామెంట్ చేయండి మీ రెసిపీ ఎలా వచ్చింది, అదే టేస్ట్ ఉందా లేదా అని. ఇది మా కడప స్పెషల్ కారం దోశలు అనమాట. కడప కడపలో స్పెషల్స్ చాలా ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అంటారు కదా, వన్ ఆఫ్ ద మెయిన్ స్పెషల్ అని చెప్పచ్చు అనమాట. సో మీరు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకొని ఎంజాయ్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. So if you like my videos, you know what you need to do. You need to subscribe. Yes, hello Telugamai. So if you like my video, please share, like and comment. And please subscribe. Yes, hello Telugamai. See you then. Bye. సూపర్. ఏం చెప్పాలండి, మాటలు లేవు. ఎక్సలెంట్ ఉంది. ఒకటి తినేవాళ్ళు రెండు తినేవాళ్ళు నాలుగు తినేవాళ్ళు 5. సో మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా సార్లు దోశలు పోసి ఇచ్చారు. అద్భుత అన్నట్టున్నాయి అన్నారు చాలా మంది. మర్చిపోద్దని రెసిపీ మనం ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. నేను ఇంకా దోశ తిన్నాను, ఆకలి. బాయ్.